శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు దొక్కుచును వేట్క చెలువారంగా నందుని సతి ఆ గోపిక ముందర నాడెదవు మిగుల మురియుచు కృష్ణ. అందెలు గజ్జెలు మ్రోయగా. స్వామికి చిన్నతనంలో యశోదమ్మ కాళ్ళకి చిన్న చిన్న గజ్జెలు కట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 50 ఏళ్ల క్రితం వరకు పసిపిల్లలకి కాళ్ళకి గజ్జెలు కట్టడం అనేది ఒక సంప్రదాయంగా, వాళ్ళు ఆ కాళ్ళు జాడించి ఆడుతూ ఉంటే, ఆ గజ్జెలు మోగుతూ ఉంటే ఆ సవ్వడి విని తల్లులు వచ్చి పిల్లల్ని గమనించుకోవటం అనేది మనకి అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఆ అందెలు చిన్న చిన్న అందెలు చిన్న గజ్జెలు పెట్టింది. స్వామి చిందులు వేస్తూ ఉంటాడు ఆడుకుంటూ. ఆయన చిందు వేసినప్పుడల్లా ఆ గజ్జెలు మోగుతున్నాయండి. ఆయన ఎలా అడుగు వేస్తే ఆ అడుగుకి అనుగుణంగా మోగుతున్నాయి. చిందులు త్రొక్కుచును వేట్క చెలువారంగా. ఆ చిందులు కూడా ఎంతో వేడుకతో ఎంతో ఇష్టంగా ఆయన వేస్తున్నట్ట. వేస్తూ ఉంటే ఎక్కడ వేస్తున్నాడు ఈ చిందులు శివాలు ఎక్కడ మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో, ఎక్కడ మన చిందులు చెల్లుతాయో అక్కడ వేస్తాం. ఎక్కడ పడితే అక్కడ మనం చిందులు వెయ్యలేము, వెయ్యం కూడా. నందుని సతి ఆ గోపిక ముందర నాడుదువు. ఎక్కడ ఆడుతున్నట్ట? ఆ నందపత్ని అయినటువంటి యశోద తల్లి ఎదురుకుండా ఈయన చిందులు వేస్తున్నాడండి. ఎలా వేస్తున్నాడు చిందులు? చాలా సంతోషంతో, మిగుల మురియుచు, ఎంతో ఇష్టంతో ఎంతో సంతోషంతో చిందులు వేస్తున్నాడు అని చెప్తే, ఇలా చిందులు వేస్తున్నాడు. ఆవిడకి ఇష్టమైనప్పుడు నవ్వుతున్నది, ఆవిడ పనిలో ఉంటే విసుగొస్తున్నది. ఇలాంటి వాడు మరి అప్పుడప్పుడు కొన్ని మహిమలు చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. అసలు యశోదతో సమానమైనటువంటి దేవత మరొకరు లేరు. యశోదయ సమాకాపి దేవత నాస్తి భూతలే. యశోదమ్మతో సమానమైనటువంటి ఆవిడ భూలోకంలోనే లేదు అన్నారు. ఎందుకనండి అంటే, ఉలూఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్యతి. ఆవిడ కనుక ఆ రోటికి స్వామిని కట్టేసిందండి అన్నారు. మరి స్వామిని రోటికి కట్టేసినటువంటి సన్నివేశం తలుచుకుంటే మనకేం లాభం అన్నారు. ఆ ఉలూఖల బంధనంలో ఉన్నటువంటి స్వామిని తలుచుకుంటే ఈ మనకున్నటువంటి బాధాకరమైన బంధాలన్నీ తెగిపోతాయి, చిట్ట చివరికి జీవుడికి మోక్షం వస్తుంది అని మనకి వేదాలు పురాణాలు కూడా చెప్పాయి. అలాంటి సుకృతి మన యశోదమ్మ. ఆ యశోదమ్మ వైభవాన్ని చాటి చెప్పినటువంటి పద్యం ఇది. గోవులు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల చేత శ్రీకృష్ణుని యొక్క భక్తి అనేటువంటి రసాన్ని ఎవరైతే పానం చేస్తారో వాళ్ళే గోపికలు. అందుకని నందుని సతి ఆ గోపిక ముందరన ఆడుదువు. అందుకని నందుని సతి గోపిక అంటంలో ఆంతర్యము, నిరంతరము కృష్ణ పరమాత్మ యొక్క భక్తి రసాన్ని అనుభవించిన తల్లి యశోదమ్మ అని తెలియచేయటానికే కవిగారు 2 పద్యాలలో యశోదాదేవి వైభవాన్ని మనకి చాటి అందించారు.